నువ్వు నిజంగానే నమ్ముతున్నావా? పొట్లం కట్టిన బోడితో పని జరిగిందనుకుంటున్నావా? తప్పకుండా జరుగుతుంది. ఈ పాటికే ఆ కాంతమ్మ తన కోడలికి చెప్పేసుంటుంది. ఆవిడ ఈ మేలి ముసుగు మాత ఎలా చెప్తే అలా చెయ్యాల్సిందే. పాపం మా అమాయకమైన వదిన మాధవి 7 అడుగులు నడిచి 7 జన్మలు కలిసి ఉంటానని ప్రమాణం చేసిన తన భర్తని తానే మరో 7 నిమిషాల్లో తన చేతులతోనే చంపేసుకుంటుంది. నువ్వు చూస్తూ ఉండు. ఇక పాపం ఆ మాధవి వదినికి అది కూడా తెలీదు ఇదంతా ఎలా జరిగిందో. ఏమండి, లేచి టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు వద్దు మాధవి, తర్వాత. అరే, టైంకి మందులు వేసుకోకపోతే ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? లేవండి. తీసుకురా, ఇలా ఇవ్వు. తీసుకోండి. మంచినీళ్ళు తాగండి. ఆ భస్మం ఇచ్చిన తర్వాత పొట్లాన్ని కాల్చేయాలి. ఏమైంది? ఏమైందండి? మీకు ఇలా దగ్గెందుకు వస్తుంది? ఏమండి? ఏం పర్వాలేదు. ఇదిగో మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగండి. రక్తం. ఏమైంది వదినా? మావయ్య గారి ఆరోగ్యం హఠాత్తుగా పాడైపోయింది. మనం ఆయన్ని హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళాలి. ప్లీజ్ తొందరగా రా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,